వెనకది ప్రతి ఒక్క భారతీయుడికి ప్రతి ఒక్కరికి ఆడవారికి అందరికీ కూడా అంబేద్కర్ గారు అందరవాడు భారతదేశ ముద్దుబిడ్డ. ఆయన ఆశయాలు అనుగుణంగా మరి రాబోయే భావితరాలకి ఆయన యొక్క జీవిత చరిత్ర ఇవన్నీ కూడా ఒక మ్యూజియం పెట్టి మ్యూజియంలో ప్రతి ఒక్క భారత పౌరులందరికీ కూడా తెలియపరచాల్సిన అవసరం ప్రభుత్వాలు మీద ఉంది. అదేవిధంగా ఆయన ఎంతో కష్టపడి చదువుకుని ఈరోజు భారతదేశ స్వతంత్రం ప్రజాస్వామ్య దేశంగా ఉంది అంటే ప్రపంచంలో దానికి మూల కారకుడు అంబేద్కర్ గారు. ఆయన రచించిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం వలన విలువలైన ప్రజాస్వామ్యం భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది. మరి అటువంటి మహనీయుడు జయంతి సందర్భంగా ఈరోజు అందరూ గౌరవించుకుంటున్నారు. మరి అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో కూడా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. మిగతా అందరూ కూడా 2-3 విగ్రహాలు వెళ్ళొచ్చాం. ఏదేమైనా ఆయన ఆశయాలకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు పనిచేయాలని ఒక చిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశీ విద్యాలయం ఉంది. ఇదేమో జగనన్న విదేశీ విద్యాలయం వచ్చింది. మళ్ళీ జనసేన టీడీపీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విదేశీ విద్యాలయం తిరిగి వచ్చేలాగా అందరూ కృషి ఏదైనా సరే అది ఎవరు చేసినా కూడా అది కరెక్ట్. ఏదైనా ఉంటే వరమాన్ని అడగండి. అది ఎవరైనా సరే అలాంటి పనులు చేయడం అనేది ఇల్లీగల్. దాన్ని మీరు ఖండిస్తారు. ఎవరు చేస్తారు? అలాగే వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు నేను అంబేద్కర్ గారి యొక్క ఫాలోవర్ని అని చెప్పడం, ఈరోజు మన జనరల్ సెక్రటరీ జనసేన పార్టీ నాగబాబు గారు ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ అంబేద్కర్ గారి కండేయడం అనేది చిన్న విషయం కాదు. మొత్తం మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కావచ్చు, కాకినాడ జిల్లాలో ఉన్న ప్రజలు కావచ్చు, వాళ్ళందరి యొక్క ఆశీర్వాదంలో ఉండాలనేసి అందరూ కూడా కోరుకుంటున్నాం. అంబేద్కర్ గారిని గౌరవించడం అంటే మన భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకుంటాం. సో ఆయన మేనిఫెస్టేషన్ మన భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకుంటే అంబేద్కర్ గారు అలాగే అంబేద్కర్ గారిని గౌరవించుకుంటే బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మా నాయకుడు ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు లక్కీగా ఈరోజు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం అవడం కూడా చాలా సంతోషకరం. అండ్ మన మహానాయకులు ఎవరైతే ఉన్నారో గొప్ప గొప్ప నాయకులు స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా అలాంటి గొప్ప నాయకుల స్ఫూర్తితోటి పిఠాపురం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తారు. అలాగే మంచి వాతావరణం ఉండేలాగా, అంటే పొల్యూషన్ ఏమి లేకుండా, అలాగే గ్రీనరీ డెవలప్ చేయడానికి ఇవన్నీ కాకుండా ఆయన చాలాసార్లు చెప్పారు పిఠాపురం ఎలా డెవలప్ చేయాలని. దానికంటూ ఆయన పిఠాపురానికి సపరేట్గా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అది మీ అందరికీ అందే ఉంటుంది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా వీలైనంత వరకు 99% 100% దాన్ని అమలు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం కూడా చేయరని చెప్పడం కరెక్ట్ కాదు, ఆయన చేసి తీరుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జై జనసేన, జై భీమ్, జై జనసేన.